హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ తెలుగు న్యూ సిలబస్ బేస్ చేసుకొని 2021 సిలబస్ అనుగుణంగా 11th లెసన్ బాలచంద్రుని ప్రతిజ్ఞ, మరి ఈ పాఠ్య భాగం యొక్క ప్రక్రియ, ఇతివృత్తం, కవి పరిచయము, అదే విధంగా పాఠ్య భాగంలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలతో పాటు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి కంప్లీట్ వ్యాకరణం కూడా డిస్కస్ చేద్దాం. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, మరి టాపిక్ వెళ్లే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని షెడ్యూల్ ప్రకారం వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ప్యాకేజ్ 800 రూపీస్. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే కేవలము 200 రూపీస్. బిల్లింగ్ ఉన్న వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, మన బాలచంద్రుని ప్రతిజ్ఞ అంటున్నాం. మరి ఈ పాఠ్య భాగం యొక్క ప్రక్రియ, ఇతివృత్తాలు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ప్రక్రియ వచ్చేసరికి ద్విపద, బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్య భాగ ప్రక్రియ వచ్చేసరికి ద్విపద, ఇతివృత్తం వచ్చేసరికి శౌర్య పరాక్రమాలు. మరి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డైరెక్ట్ గా అడగచ్చు, లేదా ఇండైరెక్ట్ గా కూడా అడగచ్చు. ఎలా అంటే, ద్విపద ప్రక్రియగా గల పాఠ్య భాగం ఏంటి, ఈ క్రింది వాణిలో ద్విపద ప్రక్రియగా గల పాఠ్య భాగం ఏంటి అని అడగచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది, బాలచంద్రుని ప్రతిజ్ఞ. లేదా బాలచంద్రుని ప్రతిజ్ఞను పాఠ్య భాగం యొక్క ప్రక్రియ, ఇతివృత్తాలు వరుసగా, ప్రక్రియ ఏమవుతుంది, ద్విపద అవుతుంది, ఇతివృత్తం ఏమవుతుంది, శౌర్య పరాక్రమాలు. అదే విధంగా కవి ఎవరు అంటే శ్రీనాథుడు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి శ్రీనాథుని యొక్క బిరుదు ఏంటి, చాలా ఇంపార్టెంట్ బిట్. శ్రీనాథుని యొక్క బిరుదు ఏంటి అంటే కవి సార్వభౌమ. కవి సార్వభౌమ అను బిరుదు గల కవి పేరేమిటి? ఆన్సర్ ఏమవుతుంది, శ్రీనాథుడు. లేదా శ్రీనాథునికి గల బిరుదు ఏమిటి? ఆన్సర్ ఏమవుతుంది, కవి సార్వభౌమ. క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. మరి ఏ శతాబ్దానికి చెందినవారు అంటే 15వ శతాబ్దానికి చెందినవారు. శ్రీనాథుడు ఏ శతాబ్దానికి చెందినటువంటి కవి అంటే 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. మరి తన రచనలు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ మరుత్తరాజ చరిత్ర, హరవిలాసము, శృంగార నైషధము, కాశీఖండము, భీమఖండము, క్రీడాభిరామము, పల్నాటి వీర చరిత్ర, ఇలా మొదలైనటువంటి రచనలు రచించిన వారు ఎవరు అంటే శ్రీనాథుడు. మరి ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, కొండవీటిని పాలించినటువంటి పెదకోమిటి వేమారెడ్డి ఆస్థాన కవి. అంటే ఇక్కడ శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో పనిచేశాడు అంటే, ఎవరి ఆస్థానంలో, పెదకోమిటి వేమారెడ్డి ఆస్థానంలో పనిచేసినటువంటి కవి కూడా ఎవరు అంటే శ్రీనాథుడు. ఇదే విధంగా మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అబ్జర్వ్ చేస్తే, మరి ప్రస్తుత పాఠ్య భాగము బాలచంద్రుడి ప్రతిజ్ఞ అను పాఠ్య భాగము ఎక్కడి నుండి గ్రహించబడినది? చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ ఇవి. గ్రహించబడినవి, ఉద్దేశము, నేపథ్యాలు చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి బిట్ లో ఇదొక కాన్సెప్ట్. అంటే ఎక్కడి నుంచి గ్రహించబడినవి, నేపథ్యం ఏంటి, అదే విధంగా ఆ పాఠ్య భాగం యొక్క ఉద్దేశం ఏంటి. మరి ఈ పాఠ్య భాగం ఎక్కడి నుంచి గ్రహించబడినది అంటే పల్నాటి వీర చరిత్ర అనే ద్విపద కావ్యం నుండి గ్రహించబడినది. ఇక్కడ చూడండి, ఇక్కడ బాలచంద్రుని ప్రతిజ్ఞ అను పాఠ్య భాగము ఎక్కడి నుండి గ్రహించబడినది అంటే పల్నాటి వీర చరిత్ర అనే ద్విపద కావ్యం నుండి గ్రహించబడినది. ఇదే క్వశ్చన్ రివర్స్ లో కూడా అడగచ్చు. ఏ విధంగా అంటే, పల్నాటి వీర చరిత్ర అనే ద్విపద కావ్యం నుంచి గ్రహించబడిన పాఠ్య భాగం ఏంటి? ఆన్సర్ ఏమవుతుంది, బాలచంద్రుని ప్రతిజ్ఞ. అంటే మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ చదువుతున్నారు అంటే దాన్ని క్షుణ్ణంగా చదవండి, అర్థం చేసుకొని చదవండి. క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడిగినా కానీ ఆన్సర్ చేసే విధంగా చదవండి. మరి ఇతని యొక్క కాలము 1385, అదే విధంగా 1475 జననము, మరణము. నెక్స్ట్ ఉద్దేశం ఏంటి? అసలు ఈ పాఠ్యభాగం యొక్క ఆ కవి యొక్క ఇంటెన్షన్ ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ధర్మం కోసం పోరాడిన మహనీయుల వీరత్వము గుర్తు చేసుకోవడమే ఈ పాఠ్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే యుద్ధాన్ని బేస్ చేసుకొని, ఓకేనా, మహనీయుల యొక్క యుద్ధాన్ని బేస్ చేసుకొని వారి యొక్క వీరత్వాన్ని గుర్తు చేసుకోవడమే ఈ పాఠ్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా అడగవచ్చు అంటే, ధర్మం కోసం పోరాడిన మహనీయుల వీరత్వం గుర్తు చేసుకోవడం అనేది ఏ పాఠ్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశము అంటే బాలచంద్రుని ప్రతిజ్ఞ. నెక్స్ట్ మరి నేపథ్యం ఏంటి? మరి పాఠ్య భాగం యొక్క నేపథ్యం ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. తండ్రి పలనాటి బ్రహ్మనాయుడు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి అంటే, బాలచంద్రుని యొక్క తండ్రి పలనాటి బ్రహ్మనాయుడు.
పలనాటి బ్రహ్మనాయుని యొక్క కుమారుడు బాలచంద్రుడు. మరి ఇక్కడ తండ్రి పల్నాటి బ్రహ్మనాయుడు యుద్ధ చర్చల్లో ఉన్నప్పుడు, ఓకేనా, యుద్ధం గురించి ఆ చర్చల్లో ఉన్నప్పుడు కొడుకు ఆ సమయంలో అతని కుమారుడు, ఓకేనా, అతను చర్చల్లో ఉన్నాడని తెలియక బొంగరాల ఆట ఆడుకుంటున్నాడు. ఆ బొంగరాల ఆట ఆడుకున్న సమయంలో అతని బొంగరము అన్నమ్మ అనే స్త్రీకి తగిలింది. చూడండి, తండ్రి చర్చల్లో ఉన్నాడు, అది తెలియక కుమారుడు బొంగరాలాట ఆడుకుంటున్నాడు. ఆ బొంగరాలు ఆట ఆడుకునే సమయంలో అన్నమ్మ అనేటువంటి ఒక స్త్రీకి ఆ బొంగరము తగిలింది. ఆ బాధలో ఆమె బాలచంద్రుణ్ణి నిందించింది. అంటే బొంగరం తగిలిన తర్వాత ఆ బాధతో ఆ స్త్రీ ఆ బాలుణ్ణి నిందించింది. పౌరుషవంతుడైన బాలచంద్రుడు యుద్ధానికి బయలుదేరుతూ తల్లిని కలిసినటువంటి సందర్భమే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం. అంటే ఆ యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఎవరిని కలుస్తాడు? తల్లిని కలుస్తాడు. ఆ సందర్భంలో ఏం జరిగింది అనేదే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యము. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేపథ్యం ఇంపార్టెంటే. ఈ నేపథ్యం గల పాఠ్యభాగం ఏంటి అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? బాలచంద్రుని ప్రతిజ్ఞ. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? పల్నాటి బ్రహ్మనాయుని యొక్క కుమారుడు ఎవరు? బాలచంద్రుడు. ఏ ఆట ఆడుకుంటుండగా, ఓకేనా, స్త్రీకి తగిలింది, స్త్రీ నిందించింది అంటే బొంగరాల ఆట. నెక్స్ట్ ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి అర్థాలు మనం అబ్జర్వ్ చేస్తే, రణరంగము అంటే కదా, రణము అంటే అర్థం ఏంటి? యుద్ధము అని. భస్మం, ఓకేనా, నువ్వు భస్మం అయిపోవు కాక అంటాం. భస్మము అంటే అర్థం ఏంటి? బూడిద. నెక్స్ట్ జలది, జల అంటేనే నీరు, జలది అంటేనే సముద్రము, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ శైలము అంటే ఏంటి? కొండ. నెక్స్ట్ పృథ్వీ, అందరికి తెలిసిన వర్డే. పృథ్వీ యొక్క అర్థం ఏంటి? భూమి. నెక్స్ట్ దహనుడు, ఓకేనా, దహించుతున్నాడు, దహనుడు, ఓకేనా, దహించేవాడు ఎవరు? అగ్ని. నెక్స్ట్ వనము అంటే అడవి. నెక్స్ట్ విక్రమము అంటే పరాక్రమము. నెక్స్ట్ దళము అంటే సైన్యము, ఓకేనా, సైన్య దళము అంటే చూడండి, దళము అంటే అర్థం ఏంటి? సైన్యము అని. నెక్స్ట్ ఉర్వీషుడు అంటే మహారాజు. ఉర్వీషుడు అంటే అర్థం ఏంటి? మహారాజు. మది అంటే మనస్సు. మది అంటే అర్థం ఏంటి? మనస్సు. మరి ఈ స్క్రీన్ మీద కనిపించే వాటిల్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసింటారు. మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రక్రియ, ఇతివృత్తము. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ద్విపద, ఇది ఎక్కువగా టచ్ చేయాల్సినటువంటి బిట్, ఇది చాలా ఎక్కువగా అడిగేటువంటి బిట్. ద్విపద ప్రక్రియ ఏ పాఠ్య భాగానికి సంబంధించినది అంటే బాలచంద్రుని ప్రతిజ్ఞ. అదే విధంగా శ్రీనాథుని యొక్క బిరుదు ఏంటి? కవి సార్వభౌమ. శ్రీనాథుడు ఏ శతాబ్దానికి చెందినవాడు? 15వ శతాబ్దానికి చెందినవాడు. అదే విధంగా తన రచనలు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరికొన్ని అర్థాలు మనం అబ్జర్వ్ చేస్తే, వాయుపుత్రుడు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి వాయుపుత్రుడు అని ఎవరిని పిలుస్తాము అంటే హనుమంతుణ్ణి. వాయుపుత్రుడు అంటే మనకి ఎవరు గుర్తు రావాలి? హనుమంతుడు. నెక్స్ట్ ఫాలాక్షుడు అంటే ఎవరు? శివుడు. ఫాలాక్షుడు అంటే శివుడు. నెక్స్ట్ విజయుడు అంటే అర్జునుడు. ఇవి టెక్స్ట్ బుక్ లో మీకు అది చదివితే క్లియర్ గా పాఠ్య భాగంలో ఉండేటువంటి అంశాలు చదివితే మీకు ఈ అర్థాలు అనేటివి ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. విజయుడు అంటే అర్జునుడు అని. నెక్స్ట్ వడముడి అంటే భీముని పిలుస్తాం. వడముడి అంటే ఇక్కడ వాళ్ళ తల్లితో, బాలచంద్రుడు వాళ్ళ తల్లితో చెప్పేటువంటి సంభాషణలో వచ్చినటువంటి అర్థాలు ఇవి. ఓకేనా? వడముడి అని ఎవరిని పిలుస్తారు అంటే భీముణ్ణి. నెక్స్ట్ పీనుగు అంటే తెలుసు మీకు, పీనిగా అంటాం కదా, శవము. నెక్స్ట్ దహనుడు అంటే అగ్ని. నెక్స్ట్ బడమాగ్ని అంటే అగ్ని. అగ్ని అంటే ఇక్కడ తెలిసిందే. మరి బడమ అంటే ఇక్కడ సముద్ర గర్భంలోని అగ్ని. చూడండి ఇక్కడ బడబ అగ్ని అంటే అర్థం ఏంటి? సముద్ర గర్భంలోని అగ్ని అని. నెక్స్ట్ శాల్వము అంటే డేగ. నెక్స్ట్ శివంగి అంటే అడవి మృగము. శివంగి అంటే అర్థం ఏంటి? ఇక్కడ అడవి మృగము అని. ఐతమ్మ అంటే బాలచంద్రుని తల్లి పేరు. బాలచంద్రుని తల్లి పేరు ఐతమ్మ. బాలచంద్రుని తండ్రి పేరు బ్రహ్మనాయుడు. అప్పుడు బ్రహ్మనాయుడు యొక్క భార్య ఎవరవుతారు అంటే ఐతమ్మ. నెక్స్ట్ మరి ఇక్కడ ఫస్ట్ లోనే మీకు ఇద్దరు ఇక్కడ మెయిన్ గా విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం ఎవరిది అంటే భరత్ సింగ్. అంటే మీకు టెక్స్ట్ బుక్ లోనే స్టార్టింగ్ లెసన్ లోనే మీకు స్టార్టింగ్ పాయింట్ లోనే ఇద్దరు అక్కడ భరత్ సింగ్ గురించి ఒక ఫోటో ఇచ్చాడు.
అల్లూరి సీతారామరాజు గురించి కూడా ఒక ఫోటో ఇచ్చాడు, సమరవీరుల గురించి. ఓకేనా, మరి వారిద్దరి గురించి ఒక 2 ముఖ్యమైన పాయింట్స్, ఎక్కువ కూడా కాదు. మరి విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం ఎవరిది అంటే భరత్ సింగ్ ది. నెక్స్ట్ మిరపకాయ టపావీరుడు అని పిలువబడేవారు ఎవరు అంటే అల్లూరి సీతారామరాజు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పుడమి, పుడమి పర్యాయ పదాలు ఏంటి? పుడమి భూమి. ఓకే, ఎలాగే చెప్పుకోవచ్చు. భూమి యొక్క పర్యాయ పదాలు వచ్చేసరికి పుడమి, ధరణి. నెక్స్ట్ సమరం, సమరం అంటేనే యుద్ధం, యుద్ధం అంటేనే రణం, తెలిసిందే. వహ్ని అంటేనే అగ్ని, అగ్ని అంటేనే జ్వలనుడు. నెక్స్ట్ సముద్రం, సముద్రం అంటేనే అంబుది, అంబుది అంటేనే ఉదది. నెక్స్ట్ పసిడి, పసిడి అంటేనే కనకం, కనకం అంటేనే బంగారం, తెలిసిందే. శైలం, శైలం అంటేనే కొండ, కొండ, శైలం అంటే కొండ, కొండ అంటేనే నగం. నెక్స్ట్ జలది, జల ది. ఓకేనా, జలది అంటే సాగరము, సాగరము అంటే పాతోది. నెక్స్ట్ యుద్ధం, యుద్ధం అంటే రణం, రణం అంటేనే సంగరం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి చూడండి, అది మళ్ళీ రిపీట్ అయింది. యుద్ధం, రణం, అదే విధంగా సంగరం అని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే రాక్షసుడు, రాక్షసుడు, రక్కసుడు, ఇక్కడ మళ్ళీ రిపీట్ చేశాను, అవసరం లేదు ఇక్కడ. రాక్షసుడు ఇది ప్రకృతి, ఇవి వికృతి, గుర్తుపెట్టుకోవాలి. 1కి 2 సార్లు పలికితేనే ప్రకృతి వికృతులు మైండ్ లో ఫిక్స్ అవుతాయి, ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది. రాక్షసుడు, రక్కసుడు, పృథ్వీ, పుడమి, పృథ్వీ, పుడమి, పశువు, 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 పుత్రుడు. చాలా ఇంపార్టెంట్ చూడండి, ఎందుకంటే ఇది వేరుగా ఉంది. పుత్రుడు, బొట్టే. పుత్రుడు అనేది ప్రకృతి పదం అయితే ఈ ప్రకృతి పదానికి వికృతి పదం ఏమవుతుంది? బొట్టే. నెక్స్ట్ గర్వము, గర్వం యొక్క వికృతి ఏమవుతుంది అంటే గర్వము. నెక్స్ట్ అమ్మ అంటేనే అంబ. ఇవి పాఠ్యభాగంలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు, పర్యాయ పదాలు, అర్థాలు. ఇప్పుడు వ్యాకరణం, సందులు, సమాసాలు చూద్దాం. బుక్ లో సమాసాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పదాలు ఒక్కసారి చూడండి. ఈ పదాలకు విగ్రహ వాక్యాలు, అదే విధంగా సమాసం పేరు కూడా రాద్దాం. విగ్రహ వాక్యాలు, అదే విధంగా సమాసం పేరు. మీరే ట్రై చేయండి. ఒక్కసారి నేను ఆన్సర్స్ రివ్యూ చేస్తా. ఏమవుతుంది చూడండి. మానవ మానసము, మరి దీన్ని విగ్రహం వాక్యంగా మనం మారిస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? ఎస్, మానవుని యొక్క మానసము. ఫస్ట్ విగ్రహ వాక్యాలు రాద్దాం, తర్వాత సమాసం రాద్దాం. నెక్స్ట్ మా ఇల్లు, మా ఇల్లు ఎవరి యొక్క ఇల్లు? ఎవరి యొక్క ఇల్లు? మా ఇల్లు. ఎవరి యొక్క అంటే మా యొక్క అంటున్నాం కాబట్టి మా ఇల్లు విగ్రహ వాక్యం రాస్తే మా యొక్క ఇల్లు, మా ఇల్లు. నెక్స్ట్ నా పుస్తకం, ఎవరి యొక్క పుస్తకము? నా యొక్క పుస్తకము, నా యొక్క పుస్తకము అంటున్నాం కాబట్టి నా పుస్తకము విగ్రహ వాక్యం రాస్తే ఏమవుతుంది? నా యొక్క పుస్తకము. ఇలా అర్థం చేసుకుంటూ రాస్తే మీకు ఆన్సర్స్ చాలా ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఆ పదాన్ని కొంచెము అర్థం చేసుకుంటూ చదవండి. నెక్స్ట్ తల్లి మనసు, ఎవరి యొక్క మనసు? తల్లి యొక్క మనసు అంటున్నాం కాబట్టి తల్లి మనసు విగ్రహ వాక్యంగా రాస్తే తల్లి యొక్క మనసు. నెక్స్ట్ రాజు సైన్యం, ఎవరి యొక్క సైన్యము? రాజు యొక్క సైన్యము అంటున్నాం కాబట్టి రాజు సైన్యం విగ్రహ వాక్యంగా రాస్తే రాజు యొక్క సైన్యము, రాజు యొక్క సైన్యము. ఇప్పుడు మీరు ఒక్కసారి వీటి యొక్క ఆన్సర్స్ చూస్తే మా ఇల్లు, మా యొక్క ఇల్లు, నా పుస్తకం, నా యొక్క పుస్తకము, తల్లి మనసు, తల్లి యొక్క మనసు, రాజు సైన్యం, రాజు యొక్క మనసు. అంటే ఇక్కడ చూడండి, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్రత్యయము కొత్తగా వచ్చి చేరింది. ఆ ప్రత్యయం ఏంటి? యొక్క అంటున్నాము. మరి యొక్క అనేటువంటి ప్రత్యయము ఏ విభక్తిలో ఉంటుంది అనేది మీకు తెలుసు. ఏ విభక్తి? ఎస్, మీరు అనుకున్నది కరెక్ట్. షష్ఠీ తత్పురుష సమాసము. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు అన్ని ఏ సమాసానికి సంబంధించినవి అంటే షష్ఠీ తత్పురుష సమాసము. మరి షష్ఠీ అంటేనే మనకు గుర్తు రావాల్సినటువంటి ప్రత్యయాలు ఏంటి? కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. ఇలాంటి ప్రత్యయాలు వస్తే అది ఏ విభక్తికి సంబంధించింది అంటే షష్ఠీ విభక్తి. సమాసాలు, ఈ పదాలు ఏ సమాసాన్ని బేస్ చేస్తున్నాయి? షష్ఠీ తత్పురుష సమాసము. అదే విధంగా టెక్స్ట్ బుక్ లో సప్తమి విభక్తి, మరి సప్తమి విభక్తి యొక్క అది కూడా ఇచ్చాడు. సప్తమి విభక్తి యొక్క ప్రత్యయాలు ఏంటి? అందుం నన్. గుర్తు రావాలి ఫ్రెండ్స్, నేను ఏదైనా ఒక విభక్తి చెప్పగానే మీకు గుర్తు రావాలి. అందుం నన్ అనేటువంటి ప్రత్యయాలు ఏ విభక్తికి సంబంధించినవి? సప్తమి విభక్తికి సంబంధించినవి.
సప్తమి విభక్తి ఈ రెండింటి గురించి టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఇవ్వడము జరిగింది. షష్ఠి అంటేనే మనకు కిణికిని యొక్క లోపల, సప్తమి అంటేనే అందు నన్. మరికొన్ని అంశాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఒక్కసారి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవన్నీ ఒక్కసారి చూద్దాము. ఒక సంధి గురించి కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి సంధిల పరంగా సంధి ఓకేనా, అది కూడా గసరదాదేశ సంధి ఇచ్చాడు. అదే విధంగా కొన్ని పదాలు ఇచ్చేసి వాటికి సందులు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చి వాటిని ఫిల్ చేయమని ఇచ్చాడు. ఇవి కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ సందుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు టెక్స్ట్ బుక్ లో చదవండి ఆనందించండి అని ఒక స్టోరీ ఇచ్చాడు, ఏకాగ్రత అని. అది మళ్ళీ ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి జస్ట్ బ్రీఫ్ గా చదువుకుంటూ వెళ్తాం. మీరు ఆ పాయింట్స్ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేసి చెప్తా. ఏకాగ్రత అనేటువంటిది ఇచ్చాడు ఫ్రెండ్స్, చదవండి ఆనందించండి. అది హస్తినాపురం. అక్కడ ఏకాగ్రత అనేటువంటి చదవండి ఆనందించండి అది స్టోరీ దేని బేస్ చేసుకుందంటే హస్తినాపురం పట్టణాన్ని బేస్ చేసుకుని ఉంది. విలువిద్యలో శిక్షణ పొందిన రాకుమారులు ధనుర్బాణాలు ధరించి నిల్చున్నారు. దూరంగా చెట్టు, దాని మీద పక్షి బొమ్మ ఉంది. ద్రోణుడు ముందుగా ధర్మరాజుతో, రాకుమారా చెట్టును గమనించు, నీకేం కనబడుతున్నాయి అన్నాడు. ఇక్కడ చూడండి మీరు, రాకుమారా చెట్టును గమనించు, నీకేం కనపడుతున్నాయి అని అన్నది ఎవరు అంటే ద్రోణుడు ముందుగా ధర్మరాజుతో అన్నాడు. అంటే ఎవరితో అన్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ద్రోణుడు ఎవరితో అన్నాడు? ధర్మరాజుతో. ఏమన్నాడు? రాకుమారా చెట్టును గమనించు, నీకేం కనపడుతున్నాయి అని అన్నాడు. పక్షితో పాటు చెట్టు కొమ్మలు, ఆకులు కూడా కనపడుతున్నాయని ధర్మరాజు సమాధానం చెప్పాడు. తర్వాత దుర్యోధనుడు, భీముడు మొదలైన శిష్యులందరినీ అదే విధంగా ద్రోణుడు అడిగారు. వారు కూడా తమకు అన్ని కనపడుతున్నాయని చెప్పారు. తర్వాత ద్రోణుడు అర్జునితో, నీకు చెట్టు కనపడుతున్నదా అని ప్రశ్నించాడు. లేదని సమాధానం చెప్పాడు. మరి కొమ్మలు, ఆకులు కనపడుతున్నాయా అని ద్రోణుడు అన్నాడు. లేదని సమాధానం ఇచ్చాడు. మరి పక్షి కనిపిస్తున్నదా? మరలా లేదనే సమాధానం వచ్చింది. మరి నీకేం కనపడుతున్నది అంటే పక్షి కన్ను అని సమాధానం ఇచ్చాడు. అంటే ఇక్కడ ద్రోణుడు ఓకేనా ఎవరిని? అర్జున్ని నీకేం కనపడుతున్నాయని అడగగా ఏం కనపడుతున్నాయని ఇక్కడ సమాధానం ఇచ్చాడు. ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? పక్షి కన్ను మాత్రమే కనపడుతుంది అని సమాధానం ఇచ్చాడు. ఆ లక్ష్యాన్ని ఛేదించు అని ద్రోణుని నోటి నుండి మాట వచ్చే లోపే అర్జునుడు విడిచిన బాణము పక్షి కన్నులకు తాకింది. ఆ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి. ఆనందంతో శిష్యుని ఏకాగ్రతను మెచ్చి గురు ద్రోణుడు ఆశీర్వదించాడు. అంటే ఇక్కడ మనము ఇప్పుడు ఏదైనా కానీ దాని మీద మనం ఏకాగ్రత పెడితే మనకు ఆ ఏకాగ్రత పెట్టినటువంటి అదే కనిపించాలి. పక్కన ఎన్ని ఉన్నా కానీ, ఏమి డిస్టర్బెన్స్ ఉన్నా కానీ మనం వాటి జోలికి వెళ్ళకూడదు. నీ ఏకాగ్రత టెట్టులో హైయెస్ట్ స్కోర్ సాధించాలి. నీ ఫోకస్ అంతా టెట్టు అనుకోండి, పక్కన ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ మీరు వాటిని పట్టించుకోకూడదు. ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. మరి భారతంలోని ఈ వృత్తాన్ని గమనిస్తే అర్జునుడు తన దృష్టిని పూర్తిగా చేస్తున్న పని మీదే కేంద్రీకరించాడు. అలా మనసు ఒకే విషయాన్ని గురించి నిలకడగా ఆలోచించడమే ఏకాగ్రత. అంటే మనం ఏదైనా మన మనసు ఒకే దానిపైన స్థిరంగా కాన్స్టెంట్ గా దాని మీదే ఫోకస్ చేయడమే ఏమవుతుంది? ఏకాగ్రత. ఐ థింక్ ఈ పాఠం మీకు మీ మనసుకు కూడా గుచ్చుకుంటాదని ఆశిస్తున్నా. ఇది భూతద్దం ద్వారా సూర్యరశ్మి ఒకే చోట కదలకుండా ఉంచితే అది చెక్కను క్షణాల్లో కాల్చగలుగుతుంది. కానీ నేరుగా తాకే సూర్యరశ్మి ఆ చెక్కను కాల్చలేదు. అదే విధంగా సాధారణమైన స్థితిని మన ఆలోచన శక్తి చెల్లా చెదరై ఉంటుంది. అదే ఆలోచన శక్తిని మనం ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం. అంటే ఏదైనా కానీ మనం ఒక దానిపైన పట్టు పెడితే ఏదైనా కానీ మనము సాధించగలము అనేటువంటి తపనతో చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలము. ఇప్పుడు కూడా మీరు ఫోకస్ టెట్ స్కోర్ మీద, టెట్ ప్రిపరేషన్ మీద, డిఎస్సి ప్రిపరేషన్ మీద ఏకాగ్రతతో మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారని నేను అనుకుంటున్నా. మరి ఇది చదవండి ఆనందించండి అని ఇచ్చినటువంటి స్టోరీ. మరి ఇప్పుడు దీని తర్వాత టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి సందులు చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ లో కొన్ని సందులు ఇచ్చాడు. ఆల్రెడీ మీకు సందులు అనే టాపిక్ అయిపోయింది. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పదాలు కాబట్టి ఒక్కసారి రికలెక్ట్ చేయండి. సో మీరు ఒక్కసారి మీరే ఆన్సర్స్ ట్రై చేయండి. ఫాలాక్షుడు, ఫాలా ప్లస్ అక్షుడు
ఒకసారి మీరే ఆ సంధి ఏంటి అనేది ఇమాజిన్ చేయండి. నేను చెప్పిన తర్వాత అవునో కాదో కరెక్ట్ చేసుకోండి. ఫాలాక్షుడు, ఫాలా ప్లస్ అక్షుడు, ఫాలాక్షుడు ఏ సంధి? ఎస్, సవర్ణ దీర్ఘ సంధి. అంటే ఏంటనేది క్లియర్ గా మీకు మన యూట్యూబ్ ఛానల్ లో ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి సంధి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. ఇక్కడ జస్ట్ ఆన్సర్స్ మాత్రమే రివ్యూ చేస్తున్నా. నెక్స్ట్ ప్రళయాబ్ది, ప్రళయ ప్లస్ అబ్ది, ప్రళయాబ్ది ఏ సంధి? ఎస్, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ భయమేల, భయము ప్లస్ ఏల, భయమేల, భయము ఉమ్ము ప్లస్ ఉ ఉకార సంధి. సో ఉత్వ సంధి లేదా ఉకార సంధి. నెక్స్ట్ బాలుడని, బాలుడు ప్లస్ అని, డు ప్లస్ ఉ ఉకార సంధి. ఇది కూడా ఉకార సంధి లేదా ఉత్వ సంధి. నెక్స్ట్ బడబాగ్ని, బడబ ప్లస్ అగ్ని, బడబాగ్ని ఏ సంధి? ఎస్, మీరు అనుకున్నదే కరెక్ట్, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ నీవిప్పుడు, నీవు ప్లస్ ఇప్పుడు, నీవిప్పుడు, నీవు ప్లస్ ఇప్పుడు, నీవు ఉవ్వు ప్లస్ ఉ. ఎస్, ఇది కూడా ఉకార సంధి లేదా ఉత్వ సంధి. నెక్స్ట్ వ్రాలిన ఎట్లు, వ్రాలిన ప్లస్ అట్లు, వ్రాలిన ఎట్లు. ఈ అనేది ఎడాగమ ఆగమంగా చేరింది కాబట్టి ఏమవుతుంది? ఎడాగమ సంధి. నెక్స్ట్ తీర్చిన ఎట్లు, తీర్చిన ప్లస్ అట్లు, తీర్చిన ఎట్లు. ఈ అనేది ఆగమంగా చేరింది కాబట్టి ఇది కూడా ఏ సంధి? ఎడాగమ సంధి. నెక్స్ట్ ఎదురెవ్వరు, ఎదురు ప్లస్ ఎవ్వరు, ఎదురు ప్లస్ ఊ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ బాలుడనని, బాలుడను ప్లస్ అని, బాలుడను ప్లస్ ఊ. ఇది కూడా మనకి ఏ సంధి ఫ్రెండ్స్? ఇక్కడ ఉత్వ సంధి. జస్ట్ ఆన్సర్స్ మాత్రమే రివ్యూ చేసాం. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోగలరు. నెక్స్ట్ పశుగణం బెదురు, పశుగణంబు ప్లస్ ఎదురే, పశుగణం బెదురే, బు ప్లస్ ఊ. ఇది కూడా ఏమవుతుంది? ఉకార సంధి, ఉత్వ సంధి. ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి సంధులు. అదే విధంగా ఒక సంధి గురించి ఇచ్చాడు, గసలదవాదేశ సంధి. ఇది కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన పదాలు కాబట్టి జస్ట్ వాట్ ఈస్ వాట్. ఒకసారి చూడండి. గొప్పవాడు కదా, గొప్పవాడు గదా. చూడండి, గొప్పవాడు అంటే పూర్వ, ఇక్కడ ఏమవుతుంది? ఇది పూర్వ పదములోని చివరిది డు, ఇక్కడ పరపదంలోని మొదటిది కా, ము, వు, లు. ఒకసారి చూడండి, పూర్వ స్వరాలైన డుములతో వరుసగా ఏమొచ్చినాయి? కా, త, చ, ప, కా, చ, త, సారీ కా, త, చ, ప వచ్చినాయి. వాటి స్థానంలో అంటే పరస్పర స్థానంలో వరుసగా గదర సవర్లు వచ్చాయి. చూడండి, ఇక్కడ ఇక్కడ కా బదులు ఏమొచ్చింది? గా అంటే గా కాగా మారింది, ద తేగ మారింది, సా చాగా మారింది, వా చూడండి వా పాగా మారింది. ఇలా మారితే అది ఏ సంధి అనేది మీకు క్లియర్ గా తెలుసు. ఇక్కడ మీరు క్లియర్ గా గసల దవలు అనేటివి మారుతాయని మీకు క్లియర్ గా ఈ గసల దవాదేశ సంధి అనేది మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ చెక్ చేసుకుంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మీకు జస్ట్ ఆ పదాలు కలిపి అడిగాడు కాబట్టి టెక్స్ట్ బుక్ లో జస్ట్ అవి ఆన్సర్స్ మాత్రమే రివ్యూ చేశారు.